రాజధాని అమరావతికి అతి దగ్గరలో ఒక లేఅవుట్ ల్యాండ్ కొందామని చూస్తున్నారా? అది కూడా తక్కువ బడ్జెట్ లో. అయితే ఈ వీడియో మీకోసమే. పూర్తి వివరాలకై ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కై వెంటనే మన పేజ్ ని ఫాలో చేయండి. ఈ వెంచర్ కి సంబంధించి టోటల్ 5 హైలైట్స్ అయితే చెప్పబోతున్నానండి. సో మొత్తం విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఈ హైలైట్స్ కి షాక్ అవ్వచ్చు. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొదటిగా లొకేషన్ పరంగా చూసుకుంటే గనక విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న పరిటాల ఏరియాలో ఆంజనేయ స్వామి టెంపుల్ కి అతి సమీపంలో ఉంటుందండి. అండ్ నేషనల్ హైవేకి ఆనుకొని అయితే ఈ యొక్క వెంచర్ ఉంది. ఈ పరిటాల ఏరియాకి సమీపంలో మనకి 3 మెగా ప్రాజెక్ట్స్ అయితే రాబోతున్నాయండి. ఒకటి వచ్చేసి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ మూలపాడు ఏరియాలో మనకి హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లే రూట్ గా మనకి కృష్ణా రివర్ పైన ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. రెండో ప్రాజెక్ట్ వచ్చేసి పరిటాల ఫ్యూచర్ లో రైల్వే హబ్ గా అయితే మారబోతుందండి. సో మనకి విజయవాడ జంక్షన్ ఏదైతే ఉందో అటువంటి పెద్ద జంక్షన్ మనకి ఫ్యూచర్ లో పరిటాల ఏరియాలో రాబోతుంది. అండ్ మూడో ప్రాజెక్ట్ వచ్చేసి మనకి లాజిస్టిక్ హబ్ అయితే వస్తుందండి. ఇక్కడ ఫ్యూచర్ లో కాకినాడ పోర్ట్ కి మరియు మచిలీపట్నం పోర్ట్ కి రెండింటికి కనెక్టివిటీగా ఇక్కడ అతిపెద్ద లాజిస్టిక్ హబ్ అయితే పరిటాల అవ్వబోతుంది ఫ్యూచర్ లో. టోటల్ గా ఇవి 3 ప్రాజెక్ట్స్ మనకి సమీపంలో ఉన్నటువంటి మెగా ప్రాజెక్ట్స్ అండి. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మొదటి హైలైట్ పాయింట్స్ అండి. ఇక రెండవ హైలైట్ పాయింట్స్ చూసుకుంటే గనక మన వెంచర్ కి ఉన్నటువంటి కనెక్టివిటీస్. ఎటువంటి ప్రాపర్టీకైనా హైవే కనెక్టివిటీ, రైల్వేస్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవి 3 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మన వెంచర్ నేషనల్ హైవేకి ఆనుకొని ఉంది. సో హైవే కనెక్టివిటీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైల్వే కనెక్టివిటీ. ఫ్యూచర్ లో పరిటాల ఏరియాలో రైల్వే హబ్ రాబోతుందని మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నామండి. సో మనకి రైల్వే కనెక్టివిటీ కూడా బాగుంటుంది. అండ్ ఇంకా ఫైనల్ గా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. మన వెంచర్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ స్ట్రైట్ హైవేతో ఉందండి. సో మనం 50 నుంచి 60 నిమిషాల జర్నీ దూరంలో అయితే మనం గన్నవరం ఎయిర్పోర్ట్ ని చేరుకోవచ్చు. సో మనకి అన్ని రకాల కనెక్టివిటీస్ బాగున్నాయండి. ఇక మూడవ హైలైట్ పాయింట్ చూసుకుంటే గనక టూరిజం అండ్ ఎంటర్టైన్మెంట్. మన పరిటాలకి అతి సమీపంలో మూలపాడు ఏరియాలో అయితే అతిపెద్ద ఇండియాలోనే మనకి అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయితే ఉందండి. ఇది మనకి ఫ్యూచర్ లో అవ్వబోతుందండి. అంతేకాక దగ్గరలో మనకి గోల్ఫ్ కోర్ట్, జూలాజికల్ పార్క్ కూడా కట్టబోతున్నారండి. వీటన్నిటిని మించి పరిటాలకు అతి సమీపంలో ఉన్న కంచికచర్ల ఏరియాలో సినిమా సిటీ అయితే రాబోతుందండి. అంటే మనకి సినీ ఇండస్ట్రీ అనేది ఆల్రెడీ ప్రపోజల్ ఉంది కంచికచర్ల ఏరియాలో. సుమారుగా మన వెంచర్ కి ఒక 5 కిలోమీటర్ల లోపే సినిమా సిటీ అయితే రాబోతుందండి ఫ్యూచర్ లో. ఇక 4వ హైలైట్ పాయింట్ చూసుకుంటే కనుక ప్రైజింగ్ విషయం అండి. ప్రజెంట్ రాజధాని అమరావతిలో ఎక్కడ మనం ఒక గజం కొనాలన్నా కూడా మినిమం 35,000 అయితే ఉంటుందండి. అంతకు మించి కూడా ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ ఇన్ని హైలైట్స్ ఉండి పైగా నేషనల్ హైవేకి ఆనుకోనండి కూడా ఒక గజం కేవలం 13,000 అయితే చెప్తున్నారండి. వచ్చే నెల నుంచి ఒక 2,000 పెంచే అవకాశం అయితే ఉంది. లాంగ్ టర్మ్ గా కనీసం ఒక 5 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేసి అలా ఉంచితే గనక డబుల్ కాదు, త్రిబుల్ కాదు, అంతకు మించి లాభాలను తెచ్చిపెట్టేటువంటి మంచి లొకేషన్ లో ఉన్న వెంచర్ అండి. ఇక ఫైనల్లీ 5వ హైలైట్ చూసుకుంటే గనక వెంచర్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అండి. ఈ వెంచర్ వచ్చేసి మనకి టోటల్ 25 ఎకరాల్లో APCRDA నామ్స్ ప్రకారం అన్ని అప్రూవల్స్ కలిగినటువంటి